ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1, 2025 నుంచి డిఆర్ డిపోల్లో నిత్యావసర సరుకులు ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ ద్వారా పంపిణీ చేయబడతాయని ప్రభుత్వ విప్ మరియు ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెండాళం అశోక్ బాబు తెలిపారు. తెల్ల రేషన్ కార్డుదారులు ఈ విషయాన్ని గమనించి డిఆర్ డిపోల నుంచి సరుకులు తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలాల్లో జరిగిన కార్యక్రమంలో బెండాళం అశోక్ బాబు మాట్లాడుతూ డిఆర్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు తీసుకోవడం వల్ల ప్రజలకు అవసరమైన సమయంలో సరుకులు సులభంగా అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయంతో ప్రజలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించింది అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, డిఆర్ డిపోల్లో అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు సహాయం చేయడానికి అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కవిటి, ఇచ్చాపురం మండల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, మాజీ జడ్పీటీసీ సభ్యులు బెండాళం రమేష్, సీనియర్ నాయకులు సీపాల వెంకటరమణ, బర్ల చిన్నబాబు, ఏఎంసీ చైర్మన్ మణిచంద్ర ప్రకాష్ రెడ్డి, పొందల కృష్ణారావు, సదానంద, బాస్ దేవ్, ఎర్రబాసు, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుల్లాట రాజు, రంగా, వజరంగారావు, బెండాళం తిరుమల, మాజీ సర్పంచ్ మధు, ప్రగడ మణిబాబు, కొర్రాయి వాసు, పండి దేవేంద్ర మూర్తి, సింధుల గున్నయ్య, కర్రి దిల్లేస్, పొన్నూరు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే కవిటి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల డీలర్లు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హాయ్ వ్యూవర్స్, ఏపీ విజన్ టీవీ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.